ఏ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటిగా మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ న్యూస్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్ అయితే ఫాలో అండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రిఫరెంట్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇక ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే నిజంగా ఏపీ ప్రజలకి ఒక అద్భుతమైన వార్త అని చెప్పుకోవచ్చు. గూగుల్ కంపెనీ వాళ్ళు తమ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం వైజాగ్ ని అయితే ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. $4 బిలియన్ పెట్టుబడిని వైజాగ్ లో పెట్టడానికి గూగుల్ కంపెనీ వాళ్ళు సిద్ధమవుతున్నారు. సో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డేటా సెంటర్స్ అనేవి హబ్స్ అనేవి కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. సో బ్రేక్ డౌన్ చూసుకున్నట్లయితే 80 ఎకరాలు గూగుల్ సంబంధించిన డేటా సెంటర్ కోసం ఏపీ ప్రభుత్వం కేటాయించబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ సంబంధించిన మోడల్స్ ని డిప్లాయ్ చేయడం కోసం ఈ డేటా సెంటర్స్ అనేది అవసరం అవుతాయి అనమాట. గ్లోబల్ కనెక్టివిటీ కోసం గూగుల్ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ లొకేషన్ నుంచి అయితే వీళ్ళు యాక్సెస్ అయితే చేయబోతున్నారు. ఎప్పుడైతే ఇటువంటి భారీ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కి రాబోతుందో దానివల్ల డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ అక్కడ యువతకి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పాటు అవబోతున్నాయి. ఈ డేటా సెంటర్ ని తార్లువాడ ఐటీ హబ్ దగ్గర అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా సుమారుగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఈ రిపోర్ట్లు అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ అయితే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు తమ GPT-5 వర్షన్ ని ఆగస్ట్ నెలలో లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ద వర్జ్ అనే ఒక న్యూస్ పత్రిక వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఈ అప్డేట్ అయితే తెలుస్తుంది అనమాట. ఇక GPT-5 మోడల్ అయితే ఉందో O3 మోడల్ తో పాటు అదర్ టెక్నాలజీస్ కూడా లింక్ అయ్యి కొత్త అప్డేట్స్ తో అయితే కొత్త GPT-5 మోడల్ అయితే మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే యూట్యూబ్ వాళ్ళు కొత్త ఫీచర్ అనేది తీసుకొచ్చారన్నమాట క్రియేటర్స్ కోసం. యూట్యూబ్ ఇక మీదట ఎవరైతే యూట్యూబ్ సంబంధించిన షార్ట్స్ ని అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇమేజెస్ నుంచి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలాంటి ఫీచర్ అయితే తీసుకొచ్చింది అనమాట. మీరు ఒక శాంపుల్ వీడియో అయితే మీకు ప్లే చేస్తాను అర్థమవుతుంది. ఇది ఒక ఇమేజ్ ఇచ్చి ఫోటో టు వీడియో పైన ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ఫోటోను కాస్త వీడియో కింద జనరేట్ చేసేస్తుంది. ఇలా ముఖ్యంగా షార్ట్స్ కంటెంట్ జనరేట్ చేసేటప్పుడు ఇలా ఏ సంబంధించిన టూల్స్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు అయితే యాడ్ చేశారనమాట. ఇది ప్రజెంట్ అయితే భారతదేశంలో ఇంకా అందుబాటులో రాలేదు. ఇతర దేశాల్లో అయితే కొన్ని దేశాలు అమెరికా ఇతర దేశాలు అయితే అందుబాటులోకి వచ్చిందనమాట. ఇది త్వరలోనే మన భారతదేశం కూడా ఈ అప్డేట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది ఎక్స్టెండెడ్ వర్షన్ ఒక వీడియోకి. సో ఇలా ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి ఇలాగ ఎక్స్టెండెడ్ వర్షన్స్ షార్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి యూట్యూబ్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే అలీబాబా కంపెనీ వాళ్ళు తమ కొత్త మోడల్ Qwen 3 కోడ్ ఏజెంటిక్ AI మోడల్ అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా కోడింగ్ పర్పస్ కోసం ఈ మోడల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగంలో అయితే హెల్ప్ అవుతుంది. సో దీని అఫీషియల్ పేరు చూసినట్లయితే Qwen 3 కోడర్ 480 బిలియన్ పారామీటర్ 35 బిలియన్ ఇన్స్ట్రక్ట్ మోడల్ అని చెప్తున్నారు. ఇది మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ MOA ఆర్కిటెక్చర్ మీద అయితే వర్క్ అవుతుంది అనమాట. మొత్తం 480 మిలియన్ పారామీటర్స్ తో ఈ మోడల్ అయితే డెవలప్ చేస్తారు. అలానే 35 బిలియన్ టోకెన్స్ దీన్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఎవరైనా దీన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నారంటే హగ్గింగ్ ఫేస్ మరియు గిట్ హబ్ లో అయితే ఇదైతే అందుబాటులోనే ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ AI కంపెనీ నుండి మరొక భారీ అప్డేట్ చూసుకున్నట్లయితే Sora 2 మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మన Sora 1 గురించి మాట్లాడుకున్నాం. Sora 2 చూసుకున్నట్లయితే ఈ AI మోడల్ లో వీడియోస్ లో మాట్లాడే విధంగా ఈ AI మోడల్ అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే మనకి గూగుల్ Veo 3 ఏదైతే ఉందో ఆ మోడల్ లో వీడియో జనరేట్ చేయడమే కాకుండా డైరెక్ట్ ఆడియో కూడా స్పీకర్స్ మాట్లాడినట్టు కనిపిస్తుంది కదా. అలాంటి కొత్త అప్డేట్ ని మనకి Sora 2 అయితే ఉండబోతుందని చెప్పి టెక్ రాడార్ అనే ఒక రిపోర్ట్ ద్వారా అయితే మనకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇండియా AI మిషన్ కింద ఎవరైతే GPUs యూజ్ చేసుకుంటున్నారో గవర్నమెంట్ వాళ్ళకి సబ్సిడరీ ప్రైజెస్ కి అయితే GPUs యాక్సెస్ అయితే ఇస్తున్నారు అనమాట. కేవలం గంటకి ₹65 మాత్రమే ఎవరైతే కంపెనీస్ డబ్బులు పే చేసి GPUs ని అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఇండియా AI మిషన్ ద్వారా అయితే ఇదైతే సాధ్యమవుతుంది అనమాట. మొత్తం 14 సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్సెస్ అయితే అందిస్తుంది అనమాట. అలానే H100 GPUs పరంగా మాట్లాడుకుంటే ₹92 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇతర కమర్షియల్ హైపర్ స్కేల్ క్లౌడ్ ప్రొవైడర్స్ తో పోల్చుకున్నట్లయితే భారతదేశ ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న కాస్ట్ ఏదైతుందో చాలా తక్కువ ధరకే ఆఫర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ గూగుల్ ఫోటోస్ యాప్ లో కొత్త AI ఫీచర్ అయితే తీసుకొచ్చారన్నమాట. మీరు గూగుల్ ఫోటోస్ ఏదైతే ఉన్నాయో మీ గూగుల్ ఫోటోస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఇమేజ్ ని వీడియోలా కన్వర్ట్ చేసుకుని ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో జస్ట్ మీరు గూగుల్ ఫోటోస్ లోకి వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే క్రియేట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని స్పెసిఫిక్ గా ప్రాంప్ట్ ఇచ్చినా కూడా దానికి రిలేటెడ్ గా ఇమేజెస్ ని కాస్త వీడియోలోకి జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. మన ఇండియాలోకి ఇది యాక్సెస్ వచ్చిందో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ వస్తే కనుక దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అయితే చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం 350 స్టేషన్ వద్ద అని చెప్పి జల్ శక్తి మినిస్ట్రీ అయితే చెప్తున్నారు అనమాట. సో తాజాగా జల్ శక్తి మినిస్టర్ రాజ్ భూషణ్ చౌదరి గారు పార్లమెంట్ లో ఈ విషయాన్ని అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. అసలు విషయం
విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి వర్షాలు కానివ్వండి, వరదలు లాంటివి అయితే వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో. అలాంటి ప్రాంతాల్లో ముందుగానే ఏ టెక్నాలజీని ఉపయోగించి ఏ ప్రాంతాల్లో ఎలాంటి వరదలు లాంటివి వచ్చే అవకాశం ఉంది, సో అలాంటి ప్రాంతాలు ముప్పు గ్రామాలు ఏదైతే ఉంటాయో వాళ్ళకి అలర్ట్ లాగా జారీ చేసి వాళ్ళు వేరే ప్రాంతాలకి సురక్షిత ప్రాంతానికి తరలించే విధంగా ఏ టెక్నాలజీ అయితే హెల్ప్ తీసుకుంటున్నారు అనమాట. ఇక నెక్స్ట్ లేదా భారతదేశానికి చెందిన ఒక యువకుడు ఎవరైతే పెరాలసిస్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఒక ఏ ట్రాన్స్లేటర్ అయితే రూపొందించారన్నమాట. ఆ అబ్బాయి పేరే ప్రణీత్ కేతన్ అనమాట. సో ఈ అబ్బాయి ఏం చేశారంటే ఎవరైతే పెరాలసిస్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయలేని ఉద్దేశంతో 11వ గ్రేడ్ చదువుతున్న ఈ ప్రణీత్ కేతన్ అనే అబ్బాయి స్పీచ్ రికగ్నిషన్ ద్వారా భారతదేశపు మొట్టమొదటి ఫస్ట్ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ ASR ఫ్రేమ్ వర్క్ రూపొందించి దాని ద్వారా ఎవరైతే పెరాలసిస్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక డివైస్ ని ఏర్పాటు చేస్తారు. దీన్ని యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు మాట్లాడేది ఒకవేళ అర్థం కాని భాషలో మాట్లాడినా దాని నుంచి ఏ టెక్నాలజీ అనలైజ్ చేసి హిందీలోకి ట్రాన్స్లేట్ చేసే విధంగా ఒక ఏ డివైస్ ని అయితే రూపొందించారు. ఇక నెక్స్ట్ అయితే ఇండియా AI మిషన్ లో భాగంగా అస్సాం రాష్ట్రానికి 11 కోట్ల రూపాయల విలువ గల ఏ డేటా సెట్ ప్రాజెక్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా అస్సాం గవర్నమెంట్ స్ట్రక్చర్డ్ మరియు అన్స్ట్రక్చర్డ్ డేటా సెట్స్ ని తీసుకుని దాని ద్వారా స్టేట్ సంబంధించిన లింగ్విస్టిక్, కల్చరల్, డెమోగ్రఫిక్, అడ్మినిస్ట్రేటివ్, ల్యాండ్స్కేప్ సంబంధించిన ఒక స్క్రూటినైజ్ డేటా సెట్స్ అయితే డెవలప్ చేస్తారు. దీన్ని యూజ్ చేసుకుని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి హెల్ప్ అయ్యే విధంగా అయితే కొత్త డేటాని అయితే యూజ్ చేయబోతున్నారు అనమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో BC హాస్టల్స్ ని మానిటర్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నాం అని చెప్పి మినిస్టర్ సవిత గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఏ టెక్నాలజీ ద్వారా ఎలా హెల్ప్ అవుతుందంటే అక్కడ హాస్టల్ మెయింటెనెన్స్ అలానే గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ ని పిల్లలకి చేరయ్యే విధంగా ఏ టెక్నాలజీ ద్వారా మానిటర్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులుగా అక్కడ సరైన వసతులు అందుతున్నాయా లేదా వీటిని మానిటర్ చేయడం కోసం CCTV కెమెరాస్ ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేశారన్నమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయల నుంచి మన ఏ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.